నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గత వారం రోజులుగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నారు, కానీ లబ్ధిదారుల ఖాతాలో మాత్రం డబ్బులు పట్టడం లేదు. సో డబ్బులు ఎప్పుడు ఖాతాలో పడతాయని చెప్పేసి లబ్ధిదారులందరూ వేచి చూస్తున్నారు. ముఖ్యంగా మహిళలు కూడా వేచి చూస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. జై భారత్ అండి. గత వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నారు, కానీ లబ్ధిదారుల ఖాతాలో మాత్రం డబ్బులు పట్టలేదు. అది చేదు పథకం ఉంది, డ్వాక్రా మహిళల రుణానికి సంబంధించినటువంటి ఉంది. సో ఏది కూడా డబ్బులు పట్టలేదు. బట్ ఒక మాట అయితే అన్నారు, 2-3 రోజులు అటు ఇటు అవ్వచ్చు, డబ్బులు అయితే పడతాయని చెప్పేసాను. ఎందుకు లేట్ అవుతుంది డబ్బులు? అంటే ఒకటండి, ఈ మధ్య కాదు, గత డిసెంబర్ నుంచి కూడా చూసుకుంటే ఏదైనా గవర్నమెంట్ నుంచి డీబీటీ స్కీమ్ ఏదైతే ఉందో ఆయన బటన్ నొక్కుతున్నారు, కానీ వారం 10 రోజుల తర్వాతే పట్టు. ఇది డిసెంబర్ నుంచి మొదలైంది ప్రక్రియ. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, ఫస్ట్ గవర్నమెంట్ ఖజానాలో డబ్బులు లేకపోవడం ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళకు ఏదన్నా ఇవ్వాలనుకున్న స్కీమ్స్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అప్పులు తీసుకొచ్చి ఇవ్వాల్సినవి, అప్పులు పెట్టేదానికి షూరిటీగా, అప్పులు తీసుకొచ్చేదానికి షూరిటీగా పెట్టాల్సిన దానికి కావాల్సిన రిసోర్సెస్ కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏం పెట్టి అప్పు తీసుకురావాలనేది కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అందులో భాగంగానే అప్పులు టైంకి పుట్టక ఈయన బటన్ నొక్కినా కానీ లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు లేదని డబ్బులు దొరకట్లేదు. దాంట్లో ప్రయత్నంలో భాగంగానే వీళ్ళకి డబ్బులు రావడం లేట్ అవుతుంది. ఓకే. సో అంటే కేంద్రం నుంచి కూడా అప్పు తీసుకురావడానికి ఒక బ్రేక్ పడింది, అక్కడి నుంచి కూడా డబ్బులు రావట్లేదు సో అని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఒకటండి, ఇప్పుడు కేంద్రం నుంచి తీసుకురావడం దేనికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఒకటి ఉంది కదా, ఆ లిమిట్ ఎప్పుడో ఎక్సీడ్ అయిపోయింది గవర్నమెంట్. ఆ లిమిట్ ఎక్సీడ్ అయిపోవడం ఒకటి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ హౌస్ ఆయన చెప్పింది ఏంటంటే, మనము మద్యం ఆదాయం చాలా ఇంపార్టెంట్ రాష్ట్రానికి. మద్యం ఆదాయాన్ని మనం ఒక షూరిటీగా చూపించి మనం అప్పులు తీసుకొచ్చి అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి మనం డబ్బులు వేయగలము. అది చేయడం కూడా ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలకు ఇష్టం లేక మద్యం పాలసీ మీద రకరకాల కేసులు వేసి దాని మీద దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరు ప్రధానంగా మద్యమే ఉంది. తర్వాత వీళ్ళు తీసుకొచ్చే అప్పుకు కూడా మద్యం నుంచి వచ్చే ట్యాక్స్లని ఒక షూరిటీగా చూపించి అప్పు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేకపోవడం చాలా ప్రధానమైన ఇష్యూ అయిపోయింది. అభివృద్ధి లేకపోవడం వల్ల అప్పుల మీదే నడవాల్సిన ప్రభుత్వం, దగ్గరగా సంవత్సరానికి 90,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్న ప్రభుత్వం ఇది. దానికి తోడు రీసెంట్గా నాతో మాట్లాడుతున్న కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎరియర్స్ అన్నీ 21,000 or 22,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఉద్యోగులకు రావాల్సిన డబ్బు కూడా ఈ ఫ్రీబీస్కి బటన్ నొక్కి ఇచ్చేదానికి పంపించేశాడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఈ ముఖ్యమంత్రిని ఎప్పుడెప్పుడు గద్దె దింపాలనేసి కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగులకి రావాల్సిన అరియర్స్ అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. సో ఈయన ముఖ్యమంత్రి అయిన డే 1 నుంచి ఈయన ఒక కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేస్తుంది. ఏంటంటే, డైరెక్ట్గా ఓట్లకు ఈయన సంక్షేమ పథకాలు ఇవ్వట్ల. డీబీటీ అనేది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఈయన ఓట్లు కొనే ఒక స్కీమ్గా చూస్తున్నాడు తప్ప దానివల్ల ప్రజలకైతే మేలు జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడాలని ఇవ్వట్ల. ఈ డబ్బు చూసి నాకు ఓటేస్తారు, నేను పంచే డబ్బును చూసి ఓటేస్తారనే ఒక ప్రయత్నంలో ఈయన ముందుకు వెళ్తున్నాడు తప్ప ఈ డబ్బుల వల్ల రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందదనే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఉంది. ఓకే. అంటే అలాగే ఇవి ఏవైతే డబ్బులు ఉన్నాయో ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఇవ్వాల్సినవి, చేయూత కావచ్చు, లేకపోతే మహిళా రుణాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంతమంది కాంట్రాక్టర్లకి చెల్లించాల్సినటువంటి బిల్లులు ఉన్నాయి కాబట్టి అలా చెల్లించారు ఈ డబ్బులన్నీ కూడా అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగుల డబ్బులు వాడేశారు. ఇప్పుడు ఈ స్కీమ్స్ ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్టులకు చెల్లించారంటే, ఇప్పుడు ఎలక్షన్ చేయాలి కదా వీళ్ళు. ఎలక్షన్ చేయాలంటే మళ్ళీ వీళ్ళు ఎవరైతే వీళ్ళ గవర్నమెంట్ తరఫున కొన్ని చిన్న కాంట్రాక్టులు చేస్తున్నారో వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ చేసేదానికి వాళ్ళ దగ్గరగా ఉండే నాయకులకి మళ్ళీ పంచుకోవాలి కదా డబ్బులు. అందుకనే ఫస్ట్ వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి డబ్బులు ఇస్తారు, తర్వాత ప్రజలకు వస్తుంది. ఇప్పుడు ఇందాక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటున్నారు, 2 రోజులు అటు ఇటు అయినా డబ్బులు పడతాయని అంటున్నారు. ఇది పడుతుందా లేదా తెలియదు, కానీ 2 రోజులు అటు ఇటు అవుతుందని ఆయన నోటి నుంచి వచ్చిందంటే ఆయనకి డబ్బు వస్తే పడుతుంది, లేకపోతే పడదు ఓటర్ల అకౌంట్లో, లబ్ధిదారుల అకౌంట్లోకి. ఓకే. సో ఇప్పుడు మనం తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా మనం చూసుకుంటే రైతు బంధు దాన్ని ఎలక్షన్ కమిషన్ వారు ఆపేశారు, ఎలక్షన్ని ప్రభావితం చేస్తుందనేసి. ఈ పర్టికులర్ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా షూమోటోగా తీసుకొని ఈ విషయాన్ని ఏదైతే ఈయన ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయబోతున్నారో, పర్టికులర్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందు ఈయన ఏదైతే డబ్బు పంపకానికి శ్రీకారం చుట్టాడు, ఈ స్కీమ్స్ అన్నింటినీ ఆపేస్తే ఎలక్షన్ కొంచెం ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగే అవకాశం ఉంటుందండి. లేకపోతే ఈయన ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చి ఏదైతే ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడు ఈ అమౌంట్, ఇది ఖచ్చితంగా నోటుకు ఓటుగానే చూడాల్సి ఉంటుంది తప్ప ఇదేదో వెల్ఫేర్ స్కీమ్లో పార్ట్గా మనం చూడలేము అనమాట.
ఓకే. అంటే అసలు మీరన్నట్లు అలాగా అనుకున్నట్లయితే అసలు డబ్బులు ఇవ్వడానికి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు. అసలు ఈ పథకాలకు సంబంధించిన ఇవాళ చూడండి 5,000 కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు ఆయన దగ్గర లేవు. సో వాటన్నిటి కూడా వేరే వైపు మళ్లించారు. ఇప్పుడు బటన్ నొక్కితే సంక్షేమ పథకాలకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందాల్సిన డబ్బులు అందట్లేదు. మహిళలందరూ కూడా ఎప్పుడు, మహిళలనే కాదు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు పడతాయి ఇవి డబ్బులు అనేటువంటి ఎదురు చూపుల్లో ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఒకటండి, ఇప్పుడు అండ్ కేంద్రం నుంచి కూడా డబ్బులు వచ్చి అంటే కొత్త అప్పు పుట్టేటువంటి అవకాశం కూడా లేదు, బ్రేక్ పడింది. అప్పు పుట్టేదానికి అవకాశం లేదంటే ఉన్న రిసోర్సెస్ ఆల్రెడీ అన్ని తాకట్టు పెట్టేశారు, కొత్తగా ఏం లేవు ఇంక పెట్టేదానికి. ఒకటి ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు డబ్బులు ఈయన బటన్ నొక్కేసిన వెంటనే డబ్బులు పడతాయన్న భ్రమంలో పాపం లబ్ధిదారులు ఉండి గ్రామ సచివాలయాల చుట్టూ బ్యాంకులకి వెళ్ళి చెక్ చేసుకునే పనులు, వాళ్ళు రోజు పనులు మానుకొని వీళ్ళ చుట్టూ డబ్బులు పడ్డాయని చూసుకునే పరిస్థితి అనమాట. అంటే ఈయన డైరెక్ట్ గా ఓటర్లను ఎంత ప్రలోభాలకు ఆశించే స్థాయికి దిగజార్చాడంటే ఈయన బటన్ నొక్కితే డబ్బులు పడతాయని ఒక భ్రమంలోకి తీసుకెళ్ళిపోయాడు. నేను సాక్షాత్తు చూసాను, మా ఫ్రెండ్ ఒక అతన్ని కలిసేదానికి గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్తే మా అకౌంట్లో డబ్బులు పడ్డాయా చూడండి, ఏం చేస్తాం కింద ఆ చేయుత కింద అడిగే పరిస్థితి. అంటే అప్పుడు అర్థమైంది, ఓకే ఈయన బటన్ నొక్కితే డబ్బులు పడతాయని ఆశలు వచ్చేస్తున్నారు. అప్పుడు సచివాలయం ఉద్యోగులు వచ్చిన లబ్ధిదారులు చెప్పి అమ్మ 4-5 రోజులు టైం పడుతుంది, బటన్ నొక్కిన వెంటనే డబ్బు రావని చెప్పారు. అప్పుడు తెలిసింది బటన్ నొక్కిన వెంటనే రావట్లే, ఆ రోజే రావట్లే, టైం పడుతుంది అనేది. నేను నవంబర్లో నోటీస్ చేసాను ఈ ప్రక్రియని. బటన్ నొక్కిన వెంటనే డబ్బులు రావట్లేదు, దానికి టైం తీసుకుంటుంది. టైం ఎందుకు తీసుకుంటుందంటే ఈయనకు రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్ల ఎక్కడి నుంచో అప్పు తీసుకురావాలా, లేకపోతే సెంట్రల్ ఏజెన్సీ నుంచి అప్పు తీసుకురావాలా, లేకపోతే ఏదైనా తాకట్టు పెట్టి అప్పు తీసుకురావాలి. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయితే డబ్బులు వస్తాయి, లేకపోతే లేట్ అవుతుంది. సో కేంద్రం నుంచి అయితే కొత్త పుట్టడానికి అయితే బ్రేక్ పడిపోయిందని చెప్పుకోవాలి. సో క్లియరెన్స్ అయితే లేదు, ఎప్పుడో దాటిపోయారండి. కాకపోతే పార్లమెంట్ లో బీజేపీకి తొత్తుగా ఆయన ఉన్నాడు కాబట్టి వాళ్ళు కొంత చూసి చూడట్టు అప్పు ఇచ్చుకుంటూ వచ్చారు, అంతే తప్ప ఈయన. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ లేదు, కొత్త అప్పు పుట్టడానికి ఛాన్స్ లేదు వైసీపీకి సంబంధించి. అలాగే బటన్ నొక్కుతుంటే ఆల్మోస్ట్ ప్రజెంట్ అయితే తెలిసింది వారం రోజుల నుంచి అని, మీరు ఇంతకు ముందు నుంచి కొన్ని నెలల నుంచి అంటున్నారు. సో మరి ఆ డబ్బులు పడతాయా, అటు ఇటు అయితే పడతాయని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏం జరుగుతుందని చూద్దామండి. ఎదురుచూపులు అయితే చూస్తున్నారు లబ్ధిదారులు అందరూ కూడా. సో నెక్స్ట్ వాళ్ళు ఎదురుచూపులుగానే ఉంటాయా, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటైతే క్లియర్ అండి, ఈయన బటన్ నొక్కినంత మాత్రాన ఆయన దగ్గర ఇచ్చేదానికి జీతాలు ఇచ్చేదానికే డబ్బులు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకి టైంకి జీతాలు లేవు. నిన్న నాతో ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక అతను మాట్లాడతా ఫోన్ చేసి అంటున్నాడు, అన్న ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మా జీతాలు ఇప్పటికే లేటుగా వస్తున్నాయి, నెక్స్ట్ మళ్ళీ గెలిస్తే మా జీతాలు అసలు వస్తాయా ప్రతి నెల అనేది కూడా డౌట్ఫుల్గా ఉంది. ఏంటంటే ఈ ఫ్రీ బీస్ అనేసి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాడు, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటున్నాడు తప్ప ప్రభుత్వ ఉద్యోగులకి టైంకి జీతాలు రావట్లేదు. ఈయన మళ్ళీ గెలిస్తే మాకు అసలు మా టీఏలు డిఏలు లేకపోతే మాకు రావాల్సిన ఏరియాస్ పక్కన పెడితే టైంకి జీతం వస్తుందా రాదా అనే భయాందోళనలో మాత్రం ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉన్నారండి. అవును. సో ఎవరైతే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫిర్యాదులు చేస్తున్నారు, రావట్లేదు, అకౌంట్స్లో డబ్బులు పడట్లేదని. సో వాళ్ళ ఫిర్యాదులు ఏం చేస్తారు, ఏంటి ఏపీ ప్రభుత్వం అనేది వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ చిరంజీవి. థ్యాంక్ యూ అండి.